యేసయ్య పరిశుద్ధమైన నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుడు మానవ రూపములో పసిబాలుడిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన యందు ఎంతమంది విశ్వాసం ఉంచారో, ఆయనను ఎందరూ నిజముగా హృదయపూర్వకముగా అంగీకరించారో వారందరికీ ఇస్తున్న అతి శ్రేష్టమైన గొప్ప వాగ్దానం ఇది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన చెప్తున్నటువంటి వాగ్దానము హృదయపూర్వకముగా ఎంతమంది అయితే నమ్మారో, విశ్వసించారో, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలు అగుటకు అధికారం ఆయన అనుగ్రహించాడంట. ప్రియ దేవుని బిడ్డ, ఈ దేవుని పిల్లలు అవ్వడానికి అధికారము నువ్వు డబ్బుతో కొనలేవు, నీ బంగారముతో కొనలేవు, నీ డిగ్రీలతో కొనలేవు, నీకున్నటువంటి పేరుతో పరపతితో కొనలేరు. ఎలా మీరు దాన్ని పొందుకోగలరు అని అంటే, యేసయ్యను అంగీకరించాలి. నా రక్షకుడని, నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టారు అని, తిరిగి రాబోచు ఉన్నారని ఆయనను కానీ విశ్వసించినట్లయితే నీవు ఆ అధికారాన్ని పొందుకుంటావు. ప్రియా సహోదరి సహోదరులారా, నీకు ఈరోజు ఏముందో ఏమి లేదో, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో, ఏ భేదస్థితిలో ఉన్నావో, సమస్తము కలిగి ఉన్నావో, ఏమి ఉన్నా లేకపోయినా ప్రభువు యందు విశ్వాసం ఉంచు. నీవు ఒక దినమున గొప్ప విజయాన్ని నువ్వు పొందుకోబోచు ఉన్నావు, నిత్య జీవాన్ని నువ్వు పొందుకోబోచు ఉన్నావు. అనేకులు గొప్పవారు కూడా రాలేనటువంటి స్థలానికి నీవు వెళ్ళబోచు ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని బిడ్డలుగా ఉండేటువంటి అధికారం ఈ రోజుల్లో, ఈ లోకంలో ఉండే అధికారులు, స్టార్లు, బిజినెస్ మ్యాన్స్, వారి బిడ్డలకి ఎంత అధికారం ఉంటుందో కదా, ఎంత ప్రొటెక్షన్ ఉంటుందో కదా, ఎంత ఫాలోయింగ్ ఉంటుందో కదా. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీకు ఏ ఫాలోయింగ్ లేదని భయపడకు, బాధపడకు, నిన్నెవరు గుర్తించడం లేదని భయపడకు. కానీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు నన్ను అంగీకరించావు కనుక నీవు నా బిడ్డవి అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుని బిడ్డగా నీవు ఉంటూ ఈ లోకంలో ఆయన లాంటి మంచి ప్రేమని, పరిశుద్ధతని, పవిత్రతని, ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి పరిస్థితిని నీవు కలిగి ఉన్నావా? నీవు ధన్యుడవే, ధన్యురాలవే. ఆయన బిడ్డను చెప్పుకుంటూ నువ్వు లోకానుసారంగా బ్రతికితే వ్యర్థమే. ఆయన బిడ్డగా నేను చేసుకుని ఉన్నాడని భయభక్తులతో నా తండ్రికి అవమానము తీసుకొని రాకూడదు అని నీవు కానీ బ్రతికినట్లయితే ఆయన గొప్పగా నేను దీవించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే ఆయన అంగీకరించు చాలు. హృదయపూర్వకంగా అంగీకరించు. లేదంటే ఒకసారి ఎంక్వైరీ చేయి, నీకోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడు. దేవుని బిడ్డ ఆలోచించు. నీవు కానీ అంగీకరించినట్లయితే ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా నిన్ను ఆయన అధికారముతో నిలువ పెడతాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ అధికారం పొందుకున్న వారు మరలా కోల్పోయే అవకాశం ఉంది. జాగ్రత్త, అధికారాన్ని కోల్పోవద్దు. నీకు ఇచ్చిన అధికారాన్ని జాగ్రత్తగా కొనసాగించు నీ జీవితాంతము. అప్పుడు ప్రియ దేవుని బిడ్డ, చివరి వరకు నీవు ఈ లోకములో మంచి దేవుని బిడ్డగా గుర్తింపుగా బ్రతికావు కాబట్టి నిత్యరాజ్యంలో కూడా నువ్వు గొప్పగా దీవించబడతావు. దేవుని బిడ్డ, ఈ లేఖనం నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ బిడ్డలకు ఇస్తున్నాం గొప్ప వాగ్దానం ప్రభువా. దేవుని కుమారులుగా, దేవుని బిడ్డలుగా ఉండడానికి మీరు నాయన అధికారాన్ని ఇస్తానని చెప్తున్నారు ప్రభువా. అయ్యా అనేక మంది ఇంకా నాయన ప్రభు మిమ్మల్ని అంగీకరించకుండా నశించిపోతున్నారు అయ్యా, నాశనమైపోతున్నారు ప్రభువా, చెడిపోతున్నారు నాయన. అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా అటువంటి బిడ్డలందరినీ నాయన, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైనా ఇంకా అంగీకరించకపోతే క్రిస్మస్ అయిపోయింది ప్రభువా. బిడ్డలు నాయన మిమ్మల్ని అంగీకరించి చక్కగానైనా తండ్రి నీ మార్గములో, నీ నీతిలో, నీ పరిశుద్ధతలో నడవడానికి ఇచ్చిన అధికారాన్ని నాయన ప్రభా చక్కగా నిర్వర్తించడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయా బిడ్డలకున్న సమస్యలను తొలగించండి,
వారికి ఉన్న కష్టాలను అయ్యా మీరే తీర్చి మహిమ పొందమని, అయ్యా చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వారిని దీవించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా అధికారముతో నిలువ పెట్టమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. తప్పక మీ కొరకు నేనే ప్రార్థన చేస్తాను. అలాగే మాసము బీద పేద సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక్క సంవత్సరము వారిని జ్ఞాపకం చేసుకోండి. రాబోతున్న సంవత్సరములో దేవుడు గొప్పగా మిమ్మల్ని నూరంతులుగా ఫలింపచేసి ఆశీర్వదిస్తారు. అనేకులకు ఆశీర్వాదకరముగా మిమ్మల్ని మారుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.